హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆత్రేపురం కిచెన్. మనం మొబైల్ కొన్నప్పుడు మొబైల్కి ఒక బాక్స్ ఇస్తారు కదా, అదైతే మనం పక్కన పడేస్తాము. సో వాటిని కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. మనం రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ బ్యాండ్స్ అనేవి ఈ బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. డైలీ యూస్ చేసేవన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టుకుని మనకి అవైలబుల్గా ఉన్న ప్లేస్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బ్యాండ్సే కాదు, పెద్ద బ్యాండ్స్ కూడా ఈ బాక్స్లో అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏమైనా వాచెస్ లేకపోతే ఏదైనా గిఫ్ట్స్ వచ్చినప్పుడు వాటికి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, అవి కూడా మనం ఇలా రీయూస్ చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్స్, చిన్న చిన్న క్లిప్స్, డైలీ యూస్ చేసే లిప్ బామ్స్, ఇయర్ రింగ్ స్టడ్స్, ఇలాంటివన్నీ మనం ఈ బాక్స్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు పీరియడ్స్ వచ్చేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్యాడ్ తీసుకువెళ్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ ప్యాడ్స్ అన్నీ మనకి మొబైల్కి ఇచ్చే బాక్స్లో స్టోర్ చేసుకుని వాష్రూమ్లో ఎక్కడైనా పైన మూలన పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాడ్స్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు, మనం రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్స్, అలానే ఫేస్ వాష్, ఇలా చిన్న చిన్న క్రీమ్స్ ఏమైనా సరే ఈ బాక్స్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. కిచెన్లో కూడా ఈ బాక్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎండుమిర్చి అయినా లేకపోతే వెల్లుల్లిపాయలైనా సరే ఈ బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, మనం కిచెన్లో ఆయిల్ అనేది రీయూస్ చేస్తాం కదా, అది పక్కన పెడితే జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ ఆయిల్ అనేది ఈ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఆయిల్కున్న మరకలన్నీ ఈ బాక్స్కే అవుతాయి. అంతేకాదు, మనం డైలీ యూస్ చేసే మసాలా ఐటమ్స్, అలానే ఓపెన్ చేసి పెట్టేసిన ప్యాకెట్స్ అనేవి ఈ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.